స్వామీజీ, మీరు చూసే ఉంటారు, పొలిటికల్ పార్టీ సబ్జెక్ట్ అయిపోయింది లడ్డూ కల్తీ వ్యవహారం. మీ పీఠాధిపతులు ఎవరు కూడా మాట్లాడట్లేదు, మౌనం వహిస్తున్నారు. ఏంటి భయమా, లేకపోతే ఎందుకులే మనకు అనుకున్నారా? ఎవరు ఎట్టుపోతే మనకెందుకు, వెంకటేశ్వర స్వామి కూడా ఆయనే శిక్షిస్తాడు అనుకున్నారు మీరు కూడా? మేము మాట్లాడాం, ఎప్పుడో మాట్లాడాం, ఎప్పుడో మాట్లాడుతున్నాం. గురుగారు, పీఠాధిపతులే మాట్లాడాలని లేదు. దేవాలయాలకు సంబంధించిగా పీఠాలని గురించి కూడా సమాజం మాట్లాడాలి, దేవాలయాల గురించి కూడా సమాజమే మాట్లాడాలి. పీఠాలు ఉండేది సమాజం కోసం, పీఠాలని కాపాడుకోవాల్సింది సమాజం. దేవాలయాలు ఉండేది సమాజం కోసం, సమాజం కాపాడుకోవాలి. మేము ఏమీ చెయ్యం, ఏమి పట్టించుకోమని హిందూ సమాజం నిద్రపోతూ ఉంటే పీఠాధిపతులు పట్టించుకుంటే పీఠాధిపతులను కాపాడేది ఎవరు? శంకరాచార్యులు వారిని ఎందుకు అరెస్ట్ చేశారు? సోనియా గాంధీ చేయించింది, సోనియా గాంధీయే చేయించింది. ఎవరు కాపాడగలిగారు? అరెస్ట్ చేసిన తర్వాత 4 రోజులు ఏడ్చారు, అయిపోయింది. అందుకని పీఠాధిపతులు అనే విషయం పక్కన పెట్టండి. మేము మాట్లాడుతున్నాం, ఉండేది అయ్యగారికి తెలుసు, తర్వాత మిగతా వాళ్ళందరికీ తెలుసు. దేవాలయాల పరిరక్షణ గురించిన ఉద్యమం 20 ఏళ్ల నుంచి చేస్తున్నాం. నెయ్యి గురించి మాట్లాడాము, నెయ్యి ముందు ఇంకా అనేక విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. కాకపోతే విజయవాడ గన్నవరంలో ఉంటాం కాబట్టి, ఇక్కడ మీడియా ఉండదు కాబట్టి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీడియాలో మాట్లాడాలన్నా అరగంట సమయానికి హైదరాబాద్ పోయి మాట్లాడాలా? అవసరం లేదు గురుగారు, వైకే టీవీ ఇక్కడే ఉంది, మీరు రావచ్చు. పోయి మాట్లాడాలా? విజయవాడలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ పైన అమ్మవారు, కింద వైకే టీవీ ఉంది. మీకు చెప్తున్నాను కమలానంద స్వామీజీ, ఇదే ఉంది, వైకే టీవీ ఉంది. మీకు వేదిక చేస్తాను, మీకు రావచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు మీరు దమ్ముగా. మీ వెనక మేము ఉంటాం. అందుకని రాజకీయ వ్యవస్థలో ఉండడం అనేది ఒక విధానం. రాజకీయ వ్యవస్థలో ఉండే వాళ్ళకి భక్తి ఉండాలా అనేది ఒక కోరిక. భక్తి లేని వాళ్ళు ఏరుకొని దేవాలయ వ్యవస్థలకు రావడం, దేవాలయాలు చూసుకున్న దురదృష్టం. కాబట్టి రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ ధర్మపురులు కాదు అని చెప్పలేం. రాజకీయాల్లో ఉండే ధర్మపురుల వల్లనే అయోధ్య ఉద్యమం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ అలాంటి వాళ్ళని ఇప్పుడు కూడా మనం ముద్ర వేయలేం. కానీ మీ పీఠాధిపతులు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు దాసోహం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కదా గురూజీ? నేను నా వరకు చెప్పగలను, మిగతా వాళ్ళ తరపు నేను ఒక కాలతో పుచ్చుకోను. నన్ను దాంట్లో ఇరికించొద్దు. ఇరికించటం కాదు గురుగారు, లేదా మిమ్మల్ని చాలా గౌరవిస్తాం మేము. పీఠాధిపతులు అంటే సమాజంలో మీరు చెప్పినట్టు మేము చాలా గౌరవిస్తాం. కానీ ఈరోజు చూస్తున్నాం కదా, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పీఠాధిపతి వెళ్ళిపోయినారు. ఇంకెక్కడ మాట్లాడతారు చెప్పండి? ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఏ పీఠాధిపతి మాట్లాడతారు? విశాఖపట్నం ఉన్న పీఠాధిపతికి కనిపించలేదా? లడ్డూలో కనిపించిన ఇది కనిపించలేదా గురుగారు? పీఠాధిపతులు బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు, మీడియాలో మాట్లాడకపోవచ్చు. విధానం ఏంటి? పిలిపించి మాట్లాడతారు. వాళ్ళ పీఠానికి పిలిపించుకుంటారు. పిలిస్తే మంత్రి వస్తారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు చిన్నజీరు స్వామీజీ ఆశ్రమానికి పోవట్లేదా? కంచి స్వామివారి ఆశ్రమానికి పోవట్లేదా? శృంగేరి స్వామి ఆశ్రమానికి పోవట్లేదా? వాళ్ళ పీఠాలకు వచ్చాడు కూర్చోబెట్టి మొహమాటం లేకుండా వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు వాళ్ళకి చెప్తారు. అనుచారంగా అప్పుడు పరంపరాగతంగా ఈ జగద్గురు పీఠాలు కానీ పెద్ద మీడియాలోకి వచ్చి మాట్లాడేటువంటి ఒక పద్ధతి లేదు. అంత మాత్రం చేత వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేయలేదని అనుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఎండోమెంట్స్ మినిస్టర్ని కంచికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ తర్వాత తమిళనాడు సరిహద్దులో, ఆ గ్రామం పేరు నాకు గుర్తులేదు, అక్కడ మొత్తం పీఠాధిపతులు ఒక రోజు కూర్చొని మాట్లాడాం. ఏం చేయాలో ప్రభుత్వానికి పంపించాం. అవి చేసినవి చేశారు, చేయనివి చేయలేదు. చేయని వాటి విషయంలో మేము ఎప్పుడు కూడా రాజీ పడలేదు, ఏవైనా కావచ్చు. కాబట్టి పీఠాధిపతులు ఏమీ చేయటం లేదు అనేటువంటిది కూడా అపోహ. కంచి స్వామి వారు ఊరుకోరు, పిలిచి మాట్లాడతారు. శృంగేరి స్వామి వారు ఊరుకోరు, పిలిచి మాట్లాడతారు, చెప్తారు విషయం, కూర్చోబెట్టి ఇవి చేస్తున్నారు, ఇవి తప్పు, సరి చేసుకోండి అని చెప్తారు. కానీ అంత జరిగిన తర్వాత కూడా సమాజంలో ఇప్పుడు దేవాలయ భూమి కాపాడుతాం గ్రామంలో, కోర్టు ఇది దేవాలయానికి చెందిందని చెప్పి మనకు తీర్పు చెప్పింది. ఆ తీర్పు అమలు చేయాల్సింది ఎవరు? ఆ గ్రామంలో ఎవరికైనా కోరుకుంటే కదా. ఇక్కడే నూజివీడు పక్కనే గొల్లపల్లి ఉంది. గొల్లపల్లి శ్రీరాముడు దేవాలయానికి 6,000 ఎకరాలు ఉండింది. ఇప్పుడు పొజిషన్ లో 90 ఎకరాలు ఉంది. 45 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, 1 ఎకరాకి 1 బస్తా వేరుశనగ కాయలు ఇవ్వమని చెప్పి. ఇంతవరకు వేరుశనగ కాయలు కదా, వేరుశనగ గింజ కూడా ఇవ్వాల. మరి సుప్రీంకోర్టు తీర్పుని ఎవరు అమలు చేయాలా?
మళ్ళీ స్థానికంగా ఉండే గ్రామంలో ఉండేవాళ్ళు సహకరించకపోతే మీరు గమనించండి, ఎక్కడైనా రాజకీయ పార్టీలు దేనికోసమైనా కొట్టుకుంటారు, విడిపోతారు. కానీ దేవాలయాల భూములు ఆక్రమించినప్పుడు అన్ని పార్టీలు ఏకమయ్యి ఎవరు ఆక్రమించారో వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తారు. ఇది నా అనుభవం. అయ్యంగార్ గారికి కూడా అనుభవం అదే. కాబట్టి అన్నిటినీ మనం అలా చూడలేము. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు ఉంటే అడగండి. గురుగారు, ఇప్పుడు ఈరోజు మీరు చూసుంటారు కూటమిలోని ముఖ్య నేతలు ఏ విధంగా మాట్లాడారు. కొద్ది రోజులుగా ఏంటి 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది, నెయ్యి కల్తీ నెయ్యి అనేసి. కానీ దానికి సంబంధించి సిట్ రిపోర్ట్ చూశారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటమే కానీ అసలు దానికి సంబంధించి ఒక సమస్యకి పరిష్కారం అంటూ కొలిక్కి రావట్లేదు. మళ్ళీ ఈరోజు ఒక ప్రత్యేక కమిటీ అన్నారు. ఎందుకంటే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుకుంటాం, ఆ గుడిలోనే ఇట్లా జరిగిందంటే మీకు నేను చెప్పనవసరం లేదు. రాష్ట్ర ప్రజలు కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎంత బాధపడుతున్నారు లడ్డు వ్యవహారంలో జరిగిన సంగతి గురించి. కనీసం ఇప్పటికైనా ఈరోజు వేసిన ఈ కమిటీ అయినా నిజాలు నిగ్గు తేల్చుతుందా, లేకపోతే ఇది రాజకీయంగా ఇట్లాగే ముగిసిపోతుంది అనుకుంటారా? ఇప్పటి వరకు వేసిన కమిటీలు ఏవి దిగ్గుదాల్చకుండా ఏవి సమయం కాలయాపన చేయలేదు. రిపోర్ట్ ఇస్తాయి, కాకపోతే ప్రభుత్వాల రిపోర్టును బహిర్గతం చేస్తాయా లేదని అప్పుడు చూడాలి. ఇప్పటి వరకు ఏ కమిటీలు కూడా కాలక్షేపంగా ఏం చేయలేదు. గతంలో కూడా అనేక కమిటీలు వేశారు. ఇవే కదా, దేవాలయాల గురించి, భూముల గురించి, దేవాలయ వ్యవస్థ గురించి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి కమిషన్ వేశారు ఎండోమెంట్స్ మీద. ఆ కమిషన్ నిగ్గుదేల్చిన తర్వాత 85,000 ఎకరాలు తిరిగి దేవాదాయ శాఖలో చేరింది. 2019లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వెళ్ళిపోతుండే సమయంలో బంగారానికి సంబంధించి మన్మోహన్ సింగ్ కమిటీ వేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ రిపోర్టును తెరవలేదు. తర్వాత గవర్నమెంట్ వచ్చింది, దాని గురించి ఆలోచించలేదు. కాబట్టి ప్రభుత్వాలు మారిపోవటాలు, పక్షాలు ప్రతిపక్షాలు, వీటన్నింటి మధ్య దేవాలయాలే కాదు చాలా విషయాలు మరుగున పడిపోతూ ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అటువంటి వాటి గురించి మరలా ఒకసారి వెలికి తీసి వాటిని బహిర్గతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కమలానంద స్వామి గారు, కనీసం పిలిచి ఎప్పుడైనా మాట్లాడారా ఈ లడ్డూ విషయం సంబంధించి? మీరు చెప్పిన ఆ పీఠాధిపతులు రాష్ట్రానికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రులను కానీ అధికారులను పిలిచి తప్పు జరిగిందో త్వరగా తేల్చమని కానీ సర్దిద్దుకోమని ఎప్పుడైనా చెప్పారా? పీఠాధిపతుల విషయంలో నేను ఏమీ మాట్లాడను, నా వరకు నేను మాట్లాడుతాను. వాళ్ళు పిలిచి మాట్లాడలేదు అని నేను అనుకోను. ఎందుకంటే అవి జగద్గురు పీఠాలు. వాటిని ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను మాట్లాడే వ్యవహారం కాదు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకొకరికి భయపడాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. అది కూడా చెప్తున్నాను. ఈ ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వాలకు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది జాతీయ స్థాయి నాయకులు వస్తే దర్శనం కూడా ఇవ్వకుండా వెనక్కి పంపించేసినటువంటి పీఠాధిపతులు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వినకపోతే మీరు వినేటట్టుగా ఉన్నారా? వింటారా? వినలేరు కదా, వినరు కదా. కాబట్టి చెప్పి కూడా గౌరవం పోగొట్టుకోవడం దేనికి? అట్లనే చెప్పకుండా ఉండరు. ఒక పద్ధతి కొన్ని 100 సంవత్సరాల నుంచి వస్తున్నారు. 1000 సంవత్సరాల నుంచే పీఠాలు ఉన్నాయి. 1000 సంవత్సరాల నుంచి వాళ్ళొక పద్ధతి. రాజులు మహారాజులు ఉన్నప్పుడే, కృష్ణదేవరాయలు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడే అటువంటి వాళ్ళే పిలిచి కూర్చోబెట్టి చెప్పారు, చేయించారు. అసలు రాజ్యాలే స్థాపించారు పీఠాధిపతులు. దానికి ఏం చెప్తాం? కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేదు. సమస్య పీఠాధిపతులది కాదు, సమస్య ప్రభుత్వము ప్రతిపక్షం రెండే. ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో వీళ్ళు వీళ్ళని ఏదో ఒకటి ప్రశ్నించుకుంటారు. నాకు అది కూడా కాదు కావాల్సింది. తిరుమలలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ దీని గురించి కనుక కేంద్రీకృతం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? మనం దీన్ని వదిలిపెట్టి బయట ఎక్కడికో వెళ్ళిపోతే. స్వామి కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అవుతుందా నేను అడుగుతుంది అది గురుగారు. అవుతుందా? గతంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకుంటూనే ముందుకు పోయినాం. ప్రతి సందర్భంలో ఏదో ఒక మార్పు, ఏదో ఒక అమెండ్మెంట్ అటువంటివి చేసుకుంటూనే ముందుకెళ్ళాం. తిరుమలలో కొత్తగా ఈరోజు ఈ సమస్య, ఇంతకు ముందు అనేక సమస్యలు వచ్చాయి. అంతకుముందు 1000 కాల మంటపంది సమస్య వచ్చింది. అంతకుముందు 4 మాడల వీధులు విస్తరించేటప్పుడు సమస్య వచ్చింది. ప్రతి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలు వేరే వేరే ఉండవచ్చు, పాలసీ ఒకటి ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ముందుకు పోతున్నామా లేదా సరి చేసుకుంటూ పోతాం. ప్రభుత్వం చేయకపోతే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తాం.
మీరు మీడియా ద్వారా చెప్తారు, మేము న్యాయస్థానాల ద్వారా చెప్పేది చేస్తాం, దాన్ని కాపాడుకుంటాం. గత ప్రభుత్వం దేవాలయాల భూములని ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి మొత్తం ఈవోల దగ్గర నుంచి మన అయ్యంగారికి కూడా తెలుసు, అన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. వెంటనే కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపించాం. అంతేకాదు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఈ ధార్మిక ఇది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరికి చెప్పకుండా రద్దు చేసేసారు. రద్దు చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఏం చెప్పింది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వం కొన్ని మనకు తెలిసి చేస్తుంది, తెలియకుండా అంటే తెలియబడకుండా మనకు తెలియకుండా చెప్పకుండా చేస్తుంది. మనం చైతన్యవంతంగా ఉండి మళ్ళీ సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వ్యవస్థలు ఇలాగే ఉంటాయి, ఎవరెవరు మనస్తత్వాలు వాళ్ళకు ఉంటాయి. మన పని ఎప్పుడు కూడా బండి పట్టాల మీద పోయేటట్టుగా సరిచేసే ప్రయత్నం నిరంతరం చేయాలా. నిరంతరం మా పని ఇదే, ఇలా చేస్తూనే ఉంటాం. ఇలాంటివి అనేక గతంలో వచ్చాయి, వాటిని సరిదిద్దుకునే దానికి సంబంధించిన ప్రయత్నం చేసాం. 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు, మళ్ళీ 7 కొండలు చేసేదాకా ఉద్యమం చేశాం కదా. పెజావర పీఠాధిపతి అధ్యక్షతనే ఉద్యమం జరిగింది. మొత్తం హిందూ సమాజం ఒకటైంది. విశ్వ హిందూ పరిషత్తు, RSS మొత్తం అన్ని కలిసిపోయినాయి. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. వేలాది మందితో తిరుపతిలో ధర్నా చేశారు. దెబ్బతో మళ్ళీ 2 కొండలు కాదు 7 కొండలు జీవో ఇచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు సమస్య ఎప్పుడు వచ్చినా తిరిగి సమాజంలోకి వెళ్ళడం, చైతన్యం తీసుకురావడం, మరలా ఒక ఉద్యమం చేయడం చేస్తూనే ఉన్నా. ఎప్పుడు ఖాళీగా లేవు. ఖాళీగా అంటే నేను చెప్పేది ఎప్పుడు కూడా దాని పట్ల మనం చైతన్యరహితంగా లేము. కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడప్పుడు మారినప్పుడల్లా గవర్నమెంట్లో లేకపోతే కమిటీలో ధర్మకర్తల మండలిలో మారినప్పుడు తప్పకుండా ఏ సమస్యలు ఉత్పన్నమైతే వాటి గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్వామీజీ, మీరు చెప్తున్నట్టు ఆ సమాజంలో ఆ చైతన్యం ఉందంటారా? ఇప్పుడు హిందూ సమాజంలో గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. గతంతో పోలిస్తే 40 సంవత్సరాలకు పూర్వం కంటే ఈ రోజున హిందూ సమాజంలో చైతన్యం ఎక్కువ ఉంది. కరెక్ట్. రైట్, మీరు చెప్తున్నది చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. తప్పుగా అనుకోవద్దు గురూజీ గారు, మీకు ఎదురు చెప్తున్నందుకు మన్నించండి. చాలా ఎక్కువగా ఉంది. అందుకే ప్రతి గుడిలో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. అన్నవరం గుడిలో ఎంత అందంగా చేస్తున్నారో అందరికీ తెలుసు. కనకదుర్గమ్మ దగ్గర ఏం చేస్తున్నారో తెలుసు. తిరుపతిలో లడ్డు ఏమైందో తెలుసు. శ్రీశైలంలో ఏం జరుగుతుందో తెలుసు. కాళహస్తిలో నాగపడిగలు ఎట్లా అక్రమంగా బయటకు వెళ్తున్నాయో, ఇది ఎట్లా అమ్ముతున్నారో అందరికీ తెలుసు గురుగారు. ఇంత చైతన్యం కనిపిస్తూ ఉంది గురువుగారు. మీరు ఎప్పుడైతే అక్కడ ఇవి జరిగాయని మీరు చెప్పారో గురుగారు, అవి జరిగిన తర్వాత ఏమైందనే సంగతి మీరు ఎందుకు ఫాలో అప్? ఇంకా జరుగుతూ ఉన్నాయి గురుగారు. అన్నవరం మీద గొంతు జరుగుతాయి, అవి జరుగుతాయండి. ఒక వ్యవస్థ ఉన్న తర్వాత రోజు జరుగుతాయి. కానీ రోజు సమాజం స్పందిస్తున్నదా లేదా ఫాలో అప్ చూడండి. ఇప్పుడు మనుషులు కదా అక్కడ ఉండేది, మరి జరగకుండా చూడలేరా? శిక్షణ లేదు కదా. మీరు ఇదే రంగంలో ఇలాగే మీ జీవితం ఇదే కదా, ఈ రంగమే కదా. మీకు ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి. ఇప్పుడు మాకు అలవాటైపోయింది, వారికి అలవాటైపోయింది. కోర్టుకు పోవడము, అక్కడ పోయి రచ్చ చేయడం, అక్కడ ఈవో మీద కేకలేయడము, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఇది నిరంతర ప్రక్రియ. మాకు అలవాటైపోయింది, మేము పోతుంటాం, చేస్తుంటాం. ఎక్కడికక్కడ జరుగుతూనే ఉంటాయి, ఎక్కడ జరగలేదు అనుకోకండి. సమస్యలు చూపించిన తర్వాత మీరు ఫాలో అప్ మీద కూడా పడండి. ఎక్కడ ఎవరు స్పందించారు అని చెప్పి తెలుస్తుంది. చేయకుండా ఎవరు లేరు. మీరు బ్రహ్మకుమారి అన్నవరంలో పెడితే ఇమ్మీడియట్గా అన్ని ఆర్గనైజేషన్ స్పందించి కిందకి దించారు. మీరు చెప్పిన అవినీతి అక్రమాలు జరుగుతుంటే దాని మీద స్పందించారు. అయ్యంగారే అక్కడ దేవాలయం సంబంధించింది దాని మీద కోర్టుకు వెళ్ళారు. అన్నవరం ద్వారకా తిరుమల కూడా అయ్యంగారు స్పందించే తెలుసు గురుగారు నాకు కొన్ని. ఇప్పుడు ఆయన ఒక్కరే, ఆయన మొత్తం హిందూ సమాజంతో నడిచి వచ్చిందని కాదు. నా భావన హిందూ సమాజంలో మార్పు ఏంటంటే, చాలా గ్రామాల్లో ఈ రోజున మత మార్పులు జరుగుతుంటే ఒప్పుకోవట్లే. వాళ్ళు వచ్చి రోడ్డు మీద పాట పాడుతుంటే అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. వాళ్ళు వచ్చి మత మార్పులు చేస్తే మనకు ఏమి ప్రమాదం అవుతుంది అనే విషయం సమాజానికి అర్థమైంది. అందుకని వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో భరించే స్థితిలో సమాజం లేదు. చాలా దగ్గర గ్రామాల్లో మనం వెళ్ళాం, అక్కడికి మనది విస్తృతమైన సమాజం. చాలా దగ్గర గ్రామాల్లో వాళ్ళే గ్రామస్తులే వేలంపాట దగ్గర ఉండి తర్వాత కవులు కూడా దేవాలయాన్ని కట్టించి ఈవోను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకుని నిర్వహించుకునేటువంటి గ్రామాలు తయారైనాయి. కాబట్టి గ్రాడ్యువల్ గా కింద నుంచి మార్పు వస్తుంది. పెద్ద పెద్ద దేవాలయాలు సమాజానికి దూరంగా ఉంటాయి. ఇప్పుడు అన్నవరం ఉంది, అన్నవరంలో ఖచ్చితంగా
ఒక్క హోటల్లో భోజనం సరిగా ఉండదు, పాసిపోయిన కూరలు పెడతారు, వాడు కోట్లకి కాంట్రాక్ట్ పాడుకుంటారు. ఆ కాంట్రాక్ట్ సంపాదించుకోవడానికి తప్ప వాడికి వచ్చినటువంటి వాళ్ళకి ఆరోగ్యకరమైన శుభ్రమైన ఆహారం పెట్టాలన్నటువంటి పరిస్థితి ఎక్కడుంది? కాబట్టి కోట్లకి పాడుకోవడం, డబ్బులు దండుకోవడం కోసం వ్యాపారం చేయడం ఒక్క సమస్య కాదు. దేవాలయాల చుట్టూరు అన్ని సమస్యలే ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మా దృష్టికి వచ్చింది ప్రతిదీ ఏ ఒక్కటి వదిలిపెట్టట్లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఎండోమెంట్స్ కమిషనర్కో మంత్రికో తెలియజేయాల్సిన అక్కడే చేస్తున్నాం. స్థానికంగా అక్కడికక్కడే పరిష్కారం అవుతుందంటే గ్రామస్తులే దేవాలయం దగ్గర పోయి పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు. మీరు కొంతకాలం మాతో పాటు కలిసి నడిస్తే, అంటే ఇది ఒక అంశంగా తీసుకొని, ఇప్పుడు ఏదో లడ్డు వ్యవహారం వచ్చింది, ఏదో ఒక చర్చ చేద్దాం, దాని తర్వాత ఇంకెప్పుడు ఏదో అట్ట కాదు. దేవాలయ వ్యవస్థలో ఒక మార్పు కోరుకుంటూ దీన్ని ఒక ఉద్యమాన్ని ఒక భాగంగా స్వీకరిస్తే, కలిసి కొంతకాలం పనిచేస్తే కొన్ని విషయాలు మేము అట్లా పంచుకొని పనిచేస్తే దీనికి ఏదైనా ఒక సమాధానం వస్తుంది. కమలానంద స్వామి గారు, నేనేమంటానంటే ఇప్పుడు తిరుపతి లడ్డూ వ్యవహారం గురించి మీ ఒపీనియన్ చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఏంటి నేను చెప్పేది ఏముంది? కల్తీ అని వీళ్ళు అంటున్నారు, కాదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కల్తీ అని మొదట అన్నారు, ఇప్పుడు కల్తీ ఏం లేదు. అసలు కల్తీ ఎక్కడ ఉంది? అప్పుడు జరిగిందంటారా? ఆ టైంలో అప్పుడు జరిగింది కాదు, అప్పుడు జరిగింది కల్తీ. అంటే ఇప్పుడు కల్తీ ఏం లేదు కదా. ఇప్పుడు ప్రశాంతం నెయ్యే లేదు కదా, నెయ్యి లేదు కదా. అప్పుడు మాత్రం నెయ్యి అనేది 100 గ్రాములు, నెయ్యి అనేది 900 గ్రాములు ఉందా, 950 గ్రాములు ఉందా, 50 గ్రాములు ఉందా అంటే ఇగో ఈ మోతాదులో కల్తీ జరిగిందని చెప్పొచ్చు. అసలు నెయ్యే లేకపోతే ఏముందని చెప్పగలం? కాబట్టి నెయ్యి లేదు కాబట్టి కల్తీ జరగల. అది కల్తీ కాదు, అది ప్రత్యేకంగా తయారు చేశారు, అందులో కల్తీ లేదు. అది ఇప్పుడు తయారు చేసిన దాంట్లో కల్తీ లేదు, తయారు చేసిన పద్ధతి అది. ఆ పద్ధతిలో ఏవేవో వాడాలో అవి వాడిన తర్వాత అందులో నిజాయితీగా వాడారా లేదా అనేది ప్రశ్న. అంతే కదా. కెమికల్స్ తోటి ఒక పదార్థం తయారు చేశారు, నిజాయితీగా తయారు చేశారా లేదా అనేది అది చెప్పాలి. ఇప్పుడు అసలు ఈ ప్రసాదాన్ని అమ్మొచ్చా గురుగారు? ప్రసాదాన్ని, దేవుడి ప్రసాదాన్ని అమ్మొచ్చా? నేను ఇంతకుముందు అయ్యంగార్ గారిని కూడా ఇదే ప్రశ్న వేశా. దేవుడి ప్రసాదాన్ని అనే దానికి సంబంధించి దేవాలయంలో కూర్చోబెట్టి కడుపు నిండా పెట్టండి, అది ప్రసాదం. అవును. నేను ఇంటికి గంపలు లడ్లు తీసుకోపోతానంటే ఏ దేవాలయం అమ్మకపోతే ఇవ్వలేదు, అది సాధ్యం కాదు. ఒక్కొక్కళ్ళు ఇళ్ళకి తీసుకోపోయి టీవీల మీద, డైనింగ్ టేబుల్ మీద ఎండబెట్టి పారబోస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టు. కొనేటప్పుడు ఉండే ఉత్సాహం ఇంటికి తెచ్చిన తర్వాత పంచేదానికి లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, మొత్తం భారతదేశం అంతా పట్టుకొచ్చినా మీకు స్వచ్ఛమైన స్వదేశీ గోవు నెయ్యి దొరకదు. ఇంత నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? ఇంకొకటి, గోవులు ఎక్కువగా ఈ రోజున పోషించబడుతున్నది ఉత్తర భారతదేశంలో. కానీ ఉత్తర భారతదేశంలో ఏ దేవాలయంలో ఆవు నెయ్యితో చేసిన ప్రసాదం పెట్టరు, అక్కడ వినియోగమే లేదు. మనకి ఇక్కడేమో ఉన్న ఆవులు మొత్తం అల్కబీరికి పంపించేసాం, ఇంకెక్కడెక్కడికో పంపించాం, ఆవు లేకుండా చేసేసాం. ఇప్పుడు ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలంటే ఏ ఆవు? జెర్సీ ఆవు నెయ్యి పనికిరాదు. జెర్సీ ఆవు నెయ్యి లేకుండా తిరుమలలో లడ్డు తయారు చేయడం సాధ్యమా? కాదు. అంత నెయ్యి స్వదేశీ ఆవుల దగ్గర నుంచి రావట్లేదు. వచ్చేది రాజస్థాన్ది, గుజరాతీది, వాళ్ళు తినడానికే సరిపోతుంది. ఒక్కొక్క ఇంట్లో నెలకి 4 కిలోలు 5 కిలోలు నెయ్యి తింటారు వాళ్ళు. మొత్తం రాజస్థాన్లో, గుజరాత్లో విపరీతంగా నెయ్యి వాడతారు. పంజాబ్లో ఇంత లీటర్ పాలు తాగుతారు వాళ్ళు. ఇంకా మనం అక్కడి నుంచి మనకు కావాల్సిన టన్నులు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కర్ణాటక నుంచి తెచ్చేటువంటి నెయ్యి కూడా, మీరు చిత్తూరు జిల్లాలో చూడండి, ఆవులన్నీ ఏంటి? జెర్సీవేగా. చిత్తూరు జిల్లాలో కుటుంబ పోషణ కోసం ప్రధానమైన ఆదాయ వనరు ఏంటి? ఆవు. ఒక్క ఆవు 2 ఆవులో పెట్టుకొని పాపం వాళ్ళు గడుపుకుంటున్నారు. అక్కడ వర్షాలు లేవు, కరువు కాటకాలు ఉంటాయి, పోయిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. మిగిలిన ఉన్నవాళ్ళు చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో గ్రామాల్లో వాళ్ళకి ఆధారము జెర్సీ ఆవు. పొద్దున ఒక 5 లీటర్లు, సాయంత్రం ఒక 5 లీటర్లు ఇస్తే పోసుకొని బతుకుతున్నారు. ఇది వాస్తవా? కర్ణాటక మొత్తం ఉండే వాటిల్లో స్వదేశీ ఆవులు ఎన్ని? మీకు 80 నుంచి 90% జెర్సీ ఆవులే. జెర్సీ ఆవు నెయ్యి మనకు పనికిరాదు, అది పంది క్రాస్. అది ఎక్కువ పాలు ఇవ్వడానికి పందికి క్రాస్ చేస్తే వచ్చింది జెర్సీ ఆవు. కాబట్టి దాని నెయ్యి పనికిరాదు.
ఇప్పుడు పనికిరాదు అని చెప్తే రేపు ఉదయం నుంచి లడ్డు తయారు కాదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు 8 గంటలకు కూడా పొయ్యి ఆపేయాలి. మీకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? స్వదేశీ ఆవులు ఎన్ని పాలు ఇస్తాయి? దాంట్లో ఉండేటువంటి కొవ్వు శాతం ఎంత? నెయ్యి అంటే ఏమంటాం, పర్సంటేజ్ చూస్తారు కదా డిపోలో, ఎంత ఉంది? తక్కువ వస్తుంది. ఆవు పాలు ఇచ్చే గిరిజాతి కొన్ని జాతులు మన దేశం స్వదేశీ ఆవులు కూడా రోజుకొక 15-20 లీటర్లు పాలిచ్చే ఉన్నాయి, గిరిజాతి ఇటువంటి 1-2 జాతులు. కానీ అవి ఉన్న సంఖ్య ఎంత? అలాగే గుజరాత్ లో ఉండే గిరిజాతి ఆవు 20 లీటర్లు ఇస్తే దాన్ని మనం ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే 10 లీటర్లు కూడా ఇవ్వదు. ఆ ఎన్విరాన్మెంట్, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల్లోనే ఇస్తుంది. కానీ బయటికి వస్తే అదే ఆవు పాలు ఇవ్వదు, గేదె కూడా ఇవ్వదు. ఢిల్లీ నుంచి ఏదో హిమాచల్ ప్రదేశ్ హెచ్పి అనేది ఏదో హెచ్ఎఫ్ అనేది అంటారు, అక్కడ 30 లీటర్లు 20 లీటర్లు చూస్తారు. ఇక్కడ నుంచి పోయిన డాక్టర్లు వెటర్నరీ వాళ్ళంతా పోతారు అక్కడికి, రైతులకి లోన్లో ఇవ్వాలని. అవి లారీలు ఎక్కించుకొని మన ఆదిలాబాద్ జిల్లా దాటి గోదావరి నది దాటి యువతలకు వస్తే 10 లీటర్లు కూడా ఇవ్వు. ఓకే, ఇక్కడ ఆ ఎన్విరాన్మెంట్ లో ఇస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు ఉండేటువంటి వ్యవస్థను మనం పోగొట్టుకున్న ఆవుల్ని. ఇప్పుడు ఆవులు ఏ ఊర్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి? గోశాలలో ఉండే గోవులను కూడా పోషించేదానికి సాధ్యం కావటం లేదు. పనిచేసే మనుషులు లేరు. బీహార్, ఒరిస్సా వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు 3 నెలలు 4 నెలలు ఉంటారు, చెప్పకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మళ్ళీ బ్యాచ్ దొరికేదాకా ఒక 15 రోజులు 20 రోజులు పడితే లోపల గడ్డేసేది ఎవరు? గోశాల నడపడం కూడా ఖర్చుతో పాటు కష్టంతో కూడుకున్నది అవుతున్నది. ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో ఉండే ఇబ్బందులు ఇవి. కాబట్టి అక్కడ ఎవరు చేసినా ప్రభుత్వంతో పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటే అది వాళ్ళ జెనెటిక్ సమస్య. అది రాజకీయ నాయకులకి. మేము దాంట్లో పోవట్ల. ఇది సాధ్యమా అసాధ్యమా? వీళ్ళు ఎన్ని ఎందుకు పడుతున్నారు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు నెత్తికెత్తుకున్నారు. తిరుమలతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు నెత్తికెత్తుకున్నారు. దేవాలయ వ్యవస్థతో వాళ్ళకి సంబంధం లేదు, నెత్తికెత్తుకున్నారు. కాబట్టే వాళ్ళు చేయని వాటికి అన్నిటికీ మాటలు పడుతున్నారు. ఒక్క పార్టీని అన్నట్లు అందరిని అంటున్నారుగా, అందరినీ అంటారు. వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. కొండ పైన దేవుడు, కొండ కిందకు వస్తే రాజకీయమే కదా. అంటే పైన కూడా లేదని కాదు. కాబట్టి వాళ్ళు ఇంకా ఒకరినొకరిని మాట అనుకుంటే ఉపయోగం ఏంటి? మీకు ఏమిటి సంబంధం? ఒక్క నయా పైసా గవర్నమెంట్ దేవాదాయ శాఖకు డబ్బు ఇవ్వదు, కానీ దేవాలయాల మీద పెత్తనం చేస్తారు. ఇంకా ఇప్పుడైతే మొన్న ఇటీవల కాలంలో 2 గవర్నమెంట్ల నుంచి నేను చూస్తున్నాను, పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్, దేవాలయాల్లో కమిటీలు ఎవరు నియుక్తి చేస్తున్నారో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా పక్కన రాస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు అంటే మిగతా వాటికి నామినేట్ చేస్తారు. కార్పొరేషన్లకి, ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, వాటికి ఇచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది, జనసేన వాళ్ళు ఎంతమంది, బీజేపీ వాళ్ళు ఎంతమంది రాస్తారు. వైసీపీ వాళ్ళైతే వైసీపీ వాళ్ళు ఎంతమంది, ఏ పార్టీ అని వాళ్ళు ఒకటే పార్టీ కాబట్టి రాసుకుంటారు. ఇప్పుడు వచ్చింది దేవాలయాల కమిటీలు వేసారే. శ్రీశైలం కమిటీ అధ్యక్షుడు బీజేపీ, శ్రీకాళహస్తి అధ్యక్షుడు జనసేన, తిరుమల అధ్యక్షుడు తెలుగుదేశం. అరే తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఏ సంబంధం? మీరు సంబంధం పెట్టుకున్నారు కాబట్టి మీ నెత్తి మీద మొట్టికాయ పడుతుంది. మీకు సంబంధం లే. తెలుగుదేశంలో కానీ ఈవెన్ బీజేపీ వాళ్ళ విషయంలో కూడా నేను చెప్పాను. అందుకే నేనంటే చాలా మంది కోపం. ఒక పక్కన దేవాలయాల రాజకీయ వ్యవస్థ ఉండకూడదు అన్నప్పుడు మీరు బీజేపీ వాళ్ళకి ఇవ్వకూడదు నామినేటెడ్ పోస్టులు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి ఇచ్చుకోండి, విహెచ్పి వాళ్ళకి ఇది ఇవ్వాలా? మనం చెప్తున్నాం కదా దేవాలయాలు ప్రభుత్వం నుంచి బయటికి తీయాలన్నప్పుడు తిరిగి బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? కాబట్టి మీరేమో రాజకీయాల్లో ఉండే వాళ్ళనే పంపిస్తారు దేవాలయాల్లోకి. మళ్ళీ మనమే దేవాలయాలు రాజకీయ నాయకుల చేతిలో ఉండకూడదు మాట్లాడుతాం. కాబట్టి మేము ఎవరైనా సరే దేవాలయాల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయంలో మా భావన, మా ఆలోచన విధానం ఒక్కటే. అది మీకు సంబంధించింది కాదు. మీరు నెత్తుకెత్తుకున్నారు కాబట్టి మీకు ముట్టికాయలు పడుతున్నాయి. మీరు మీ పార్టీలో ఉండేటువంటి భక్తులే దాంట్లో పెట్టండి. తెలుగుదేశంలో దేవాలయాలను చక్కగా నిర్వహించే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు. వైసీపీలో దేవాలయాల్ని గ్రామాల్లో చక్కగా నిర్వహించేవాళ్ళు, రాజకీయంతో సంబంధం లేదు. ఆ గ్రామంలో వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు హిందువులు, రాజకీయం వాళ్ళది. మా దృష్టిలో వాళ్ళు హిందువులు, వీళ్ళు హిందువులు. కాబట్టి ఎవరైనా సరే, ఏ పార్టీలోనైనా సరే దేవాలయం అంటే అవగాహన, దేవాలయం అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళని ఆ కమిటీలో పెడితే కొంత మేలు. అసలు ఓనామాలు కూడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి పెడితే, నిన్న చూడండి ఇక్కడ
శ్రీ మన కనకదుర్గమ్మ దేవాలయంలో ఉమ్. ఒక ట్రస్ట్ బోర్డు మెంబరు కండువా భర్త. కప్పలేదని. ఎస్. భర్త కండువా కప్పితే కప్పించకపోతే అమ్మవారి సన్నిధికి నువ్వు పోయినావయ్యా. ఆ కొండెక్కితేనే పుణ్యం కదా. అది ఏమాత్రం మీకు ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఉమ్. ఆ ట్రస్ట్ బోర్డులో నీకు మెంబర్షిప్ వచ్చింది అంతేనా? తెలుగుదేశంలో కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఉమ్. నీకంటే బాగా యోగ్యంగా పనిచేసిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఉమ్. నీకు అవకాశం వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం లేకుండానే వచ్చిందా? ఉమ్. ఎంత కృతజ్ఞత ఉండాలా, ఎంత వినమ్రత ఉండాలి, ఎంత భక్తి ఉండాలా. కొండ మీద గొడవ చేశాడు. లేదు, ఏం చేస్తాం? అక్కడికి పోయిన తర్వాత కండువా కప్పలేదు. కప్పకపోతే చెప్పి మళ్ళీ కప్పించుకోవాయా? నీకు అదే ప్రయారిటీ అయితే అదే చేయించుకో. వద్దన్నది ఎవరు? అది నా అభిప్రాయం. అది ఏ పార్టీలోనైనా భక్తి కలిగిన వాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు, దేవాలయం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు. కనీసం మనం చెప్పేటువంటి ఆదర్శవంతం వచ్చే వ్యవస్థ వచ్చే వరకు ఏ రాజకీయ పార్టీనా కనీసం వెతకండి. టీటీడీకి ఈఓ ఎవరు కావాలంటే వెతుకుతున్నారు కదా, ఎవరో ఒకరినైతే పంపించట్లేదు. నాకు తెలిసి ఇంతవరకు వచ్చిన వాళ్ళందరినీ చూచే వేశారు. కాబట్టి ఇంకొక డిపార్ట్మెంట్కో వెతికి కదా వేస్తున్నారు. అట్లే మీ పార్టీ నుంచి ఈ కమిటీలు వేసేటప్పుడు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళల్లో దేవాలయము, భక్తి, శ్రద్ధ, గురువు, దైవం ఉన్న వాళ్ళని చూచి వేసుకోండి. నేను పొలిటికల్ నాకు తెలుసండి. ఇప్పుడు కోటప్పకొండ ఉంది, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను చెప్తున్నా, కోటప్పకొండని అభివృద్ధి చేసిన దాంట్లో కోడెల శివప్రసాద్ గారికి ఎంత భాగం ఉందో, ఆయన కాసు ఆయన కాదు, అంతకుముందు మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ లో, బ్రహ్మానంద రెడ్డి గారు వాడు కొడుకు. ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి చేశాడు. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన అభివృద్ధి చేశారు. ఇద్దరిది నరసరావుపేటే అనుకుంటా. కాబట్టి ఆయనకు భక్తి ఉంది, ఆయన చేసుకున్నాడు. ఈయనకు భక్తి ఉంది, ఈయన చేసుకున్నాడు. భక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు చేశారు కదా. నాకు ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా ఉండేవాడు, తర్వాత ఎమ్మెల్యే, మినిస్టర్. నాకు నేను చెప్పేది 30 ఏళ్ల క్రితం. చాలా దేవాలయాలకి సిమెంట్ రోడ్లు వేయించాడు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. దేవాదాయ శాఖ మంత్రిగా లాస్ట్ చివరిలో చేశాడు. నేను చెప్పేది 30 ఏళ్ల క్రితం జిల్లా పరిషత్ చైర్మన్, అప్పుడు టీడీపీలో ఉండేవాడు, తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చాడు. ఆయన దేవాలయానికి సిమెంట్ రోడ్లు వేయించాడు, ట్యూబ్ లైట్లు వేయించాడు. ఏవేవి జడ్పీ ద్వారా చేయించవచ్చు అవన్నీ చేశాడు ఆయన. రైట్. కాబట్టి ఎవరెవరు చేశారో అటువంటి రాజకీయ నాయకుల్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీతో కూడా నేను చెప్పట్లేదు. హిందువులు వాళ్ళు, హిందువులుగా మనం కలవాలిగా. రైట్. స్వామీజీ గారు, ఫైనల్ గా ఏంటి ఈరోజు, ఇంతకు ముందు కానీ మీరు వినివే ఉంటారు ఈ రాజకీయ నాయకుల మాటలు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇప్పుడే శిక్ష విధిస్తాడు, వచ్చే జన్మ అంటూ లేదు అంటూ ఒక కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక పక్కన ఒక కమిటీ వేశారు. ఎటువంటి రిపోర్ట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మంచిగా జరుగుతుందని అంత భావిస్తారు. మీ స్వామీజీలు అదే అంటారు, మంచి జరగాలని కోరుకుంటారు. కానీ ఇంకెన్ని రోజులు ఈ ఎపిసోడ్లు మేము చూడాలని జనం కూడా అనుకుంటున్నారు. గురుగారు, ఎటువంటి రిజల్ట్ వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఫైనల్గా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ప్రస్తావన చేశారు కాబట్టి 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఈ రోజున హిందూ ధర్మాన్ని భారతదేశంలో ప్రచారం చేస్తున్నది వెంకటేశ్వర స్వామి వారే. 1981లో ధర్మో రక్షతి రక్షితః ఓంకారం ఉండే స్టిక్కర్ ఇంటికి వచ్చింది తిరుమల నుంచే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనే విభాగము పనిచేస్తుండేది మొత్తం భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే. అసలు టీటీడీ చేసిన కార్యక్రమాలు ఏ ఒక్క దేవాలయం చేయటం లేదు. అధిక భాగం టీటీడీదే. చివరికి తిరుపతిలో బధిరులకు, మొగలకు, ఇంకా అనేక వాళ్ళకు హాస్పిటల్ ఉంది, బర్డ్స్ హాస్పిటల్. ఇంకా రూయా సంగతి, స్విమ్స్ సంగతి చెప్పక్కర్లేదు. ఇవన్నీ కాకుండా ఎవరికి తెలియనిది, మంగళం రోడ్లో వెళ్తూ ఉంటే అక్కడ కుష్టు చికిత్స కొరకు, కుష్టు రోగులకు చికిత్స చేసేటువంటి హాస్పిటల్ ఉంది. 150 ఎకరాల్లో ఉంది, పెట్టి 100 ఏళ్ళు అయింది, ఎవ్వరికి తెలియదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు వేద పాఠశాల దగ్గర నుంచి హరికథ, నాదస్వరం, విశ్వవిద్యాలయం, మహిళలు, గోశాల, కుష్టు చికిత్స, హాస్పిటల్, అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశ్వరూపమే కనపడుతుంటుంది అక్కడ మనకి. వెంకటేశ్వర స్వామి వారు చెయ్యని పని ఏదని
కాబట్టి ఇవన్నీ హిందూ సమాజంలో ఈరోజు ఈ మాత్రం చైతన్యం వస్తున్నదంటే టీటీడీ నుంచి ప్రారంభించబడిన కార్యక్రమాలు, ఆ తర్వాత వాటిని స్ఫూర్తిగా తీసుకుని అనేక సంస్థలు పనిచేయటము, దీని ప్రభావం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారు చేస్తున్నారు. మనం వారిని మామూలుగా మనం వారిని ఏదో చేతులెత్తి దండం పెట్టే స్థితిలో మనం లేము. వెంకటేశ్వర స్వామి వారు మన ఆత్మలో, అంతరాత్మలో పరమాత్మగా నిలబడి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నవాళ్ళమే తప్ప అక్కడ ఏదో జరిగింది అంటే ఆ జరిగిన దానికి కూడా ఆయన ఏదో ఒక నాటకం రచించి ఉంటాడు. వీళ్ళందరికీ జన్మ ఇదే అని మీరు ఏమో అనుకోకండి. పుణ్యాలు చాలా చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు ముక్తి వస్తుంది. పుణ్యం చేసుకుంటూ పుణ్యమే చేసుకుంటూ పోతే ముక్తి వస్తుంది. పుణ్యమే చేయకుండా పాపం వస్తే అక్కడి నుంచి ఇంకా కింద దిగువ జన్మలు ఎత్తి అనుభవించవలసిందే. కలియుగంలో ఈ చేత్తో చేసిన పాపము ఈ చేత్తో అనుభవిస్తాడు అని అంటారు. ఒకవేళ వాడు చేసుకున్న పాపం మరీ ఎక్కువైపోయి ఈ చేత్తోనే అనుభవించే సమయం వాడి జీవితంలో చాలకపోతే ఆ కొండ కరగడానికి ఇంకా చాలా జన్మలు ఎత్తాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తాడు, పూర్వజన్మలో చేసిన పాపం ఎప్పుడు అనుభవించాలా, వాటి కోసమైనా మళ్ళీ ఎత్తాల. కాబట్టి అటువంటి కన్సెషన్, అటువంటి రిబేటు, అటువంటి డిస్కౌంట్ వెంకటేశ్వర స్వామి దగ్గర లేవు. వాడి పాపాన్ని వాడు అనుభవించాల్సిందే. రైట్. ఒక ఆయన 35 కోట్లు పెట్టి బంగారు కిరీటం చేయించి 4 మాడ వీధుల్లో తిప్పాడు. వెంకటేశ్వర స్వామి రాత్రి 1 గంటకైనా ఆయన ప్రతిరోజు లెక్క చూసుకుంటాడు. కాబట్టి లెక్క చూసుకున్నాడు. ఆయన లెక్క ఈ రోజుకి ఆయన జీవితంలో చేసిన పుణ్యానికి 35 కోట్లు జమేసుకున్నాడు. వారం రోజుల్లో ఆయన చేసిన పాపానికి చెంచలగూడ జైలుకు పంపించేసి జైలు శిక్ష అనుభవించేసాడు. అంతే. కాబట్టి దేని లెక్క దానికే ఉంటుంది. అట్లని మనం చేయాల్సిన పని, మన కర్మను మనం విడిచిపెట్టకూడదు. గుడ్. నువ్వు చంపినా చంపకపోయినా ఇక్కడ మిగిలేవాడు ఎవడు లేడు, నేను చంపేస్తా. కృష్ణుడు చెప్పింది, నీ కర్మ నువ్వు చేయాలి, నీ కర్మ నువ్వు ఆచరించాలి. అందుకు నువ్వు యుద్ధం చేయి. నువ్వు చంపకపోతే మిగిలేవాడు ఎవడు లేడు. నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు కాదు, నువ్వు అనుకుంటున్నావు నేనున్నా. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు చేసేది ఆయన చేస్తారు. ఆయన భక్తుడిగా, ఆయన మార్గంలో నడిచేవాడిగా నా కర్మను నేను ఆచరించాలి. అనుభవించడం తర్వాత సంగతి, ముందు ఆచరించాలి. కాబట్టి అందులో నేను క్రియాశీలంగా ఉండాలి, నాకు అవగాహన ఉండాలి, ఏది ఎక్కడ ఎలా చేయాలి, సరిదిద్దాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ వ్యవస్థను సరిదిద్దేదానికి వెళ్ళాలి. రైట్. అది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు, లైవ్లోకి వచ్చి అమూల్యమైన అభిప్రాయాలు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్వామి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News.